తెలుగుదేశం పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి జనసేన నాయకులు అని చెప్పని అంటున్నారు ఈరోజు బయటంతా కూడా. ఎందుకంటే మా ఎజెండా ఏమో ప్రజలకు మంచి చేయాలని చెప్పని, పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటంటే చంద్రబాబు జెండా మోయాలని, చంద్రబాబు పలకి మోయాలని చెప్పని, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని చెప్పని ప్యాకేజ్ తీసుకోవాలి. ఆ ఎజెండాతో అతను పనిచేస్తాడు. చంద్రబాబుకు ఒక ఎజెండా ఉంది, జీవితంలో ఎప్పుడోకప్పుడు నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని. వీళ్ళ ఎజెండాలు ఏవి కూడా ప్రజలకు నచ్చట్లా. మా ముఖ్యమంత్రి గారు మాత్రం ఎజెండా ఒకటే, సంక్షేమం అభివృద్ధి, ఆ రెండు ముందు తీసుకెళ్తామని చెప్పని మా ముఖ్యమంత్రి గారు ప్రాకులాడుతుంటే దిక్కుమాల రాజకీయాలు నీచ రాజకీయాలు చేసి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టాలి, ఇక్కడ ఏదో అధికారం రావాలని చెప్పని పకటకళ్ళకు అంటున్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలపోతుంది. సెంట్రల్ నియోజకవర్గంలో కూడా ఇప్పుడే కొంతమంది చెప్తున్నారు 2014 నుంచి 19 వరకు ఇక్కడ బోండవమ్మని ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు, ఎప్పుడు కూడా ఎలక్షన్లో చూడలేదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూడలేదు, కోవిడ్లో చూడలేదు, ఎప్పుడు కూడా మాకు అపాయింట్మెంట్స్ లేవు. ప్రస్తుతానికి ఏంటంటే అతనికి మామూలుగా అతనికి అలవాటు సూర్యుడిని చంద్రుడిని రెండు చూడ్డు. ప్రస్తుతానికి నేను వచ్చాక చంద్రుడిని చూస్తున్నాడు, కొద్ది రోజుల్లో సూర్యుడిని కూడా చూపెడతా. అతనికి బోండవమ్మకి సూర్యుడిని కూడా చూపెట్టే పరిస్థితి చేపిస్తా గ్యారంటీగా. ఎందుకంటే ఇప్పటివరకు కూడా అతని ఆటలు సాగినాయి. కబ్జాలు చేసినా కానీ, దందాలు చేసినా కానీ భయపడి కొంతమంది మాట్లాడట్లా. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు. ఈసారి ఎక్కడైనా కానీ రౌడీజం చేసినా, కబ్జాలకు ప్రయత్నం చేసినా బోండవమ్మకి తాట తెస్తుంది అంట. డౌట్ లేదు దీంట్లో, ఎటువంటి డౌట్ లేదు దీంట్లో. ఏదో ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని చెప్పని ప్రజలను చాలామందిని ఇబ్బంది పెట్టాడు. అందరూ కూడా నాకు కంప్లైంట్ ఇస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈసారి ఎవరి జోలికి వెళ్ళినా మాత్రం మర్యాద కూడా బోండవమ్మకి హెచ్చరిస్తున్నాడు. 19 వరకు అతను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడుగా. ఇప్పుడు అతను చేసుంటే ఇవాళ ప్రశ్న మాకు వేయాల్సిన పని లేదు. అతను కనుక చేసుంటే అతను ఎందుకు ఓడిపోయేవాడు? ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం. విజయవాడ నగరానికి 100 కోట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు. కళ్ళు కనపట్లేదు అనుకుంటాను అతనికి. ఒకసారి చూడమని చెప్పండి. అదే చెప్పాను, ఎప్పుడు కూడా బయటకు వస్తే నియోజకవర్గం ఎలా ఉంటుందో తెలుసుద్ది. ఫారంలో జలసాలు చేసేవాళ్ళు, ఫారంలో ప్యాకులు ఆడేవాళ్ళు, అదేవిధంగా ఫారంలో జోదాలు ఆడేవాళ్ళకి అభివృద్ధి ఏం కనబడుతుంది? ఎప్పుడు చూసినా ఫారెన్ కదా అతను ఉండేది, ఎక్కడైనా బయట ఉంటాడా? ఎప్పుడు చూసినా క్యాసినోస్ అని చెప్పని జోదాలు ఆడడానికి, ప్యాక్ ఆడడానికి పనికి వచ్చే వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడైనా తిరిగాడు అతను? సెంట్రల్ నియోజకవర్గ సమస్య మీద ఎప్పుడైనా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా కానీ పోరాటం చేశాడా? చేశాడు ఎప్పుడైనా? చెప్పండి. 5 ఏళ్లలో ఏం చెప్పాడు అతను? వాళ్ళ కొడుకులేమో బైక్ రేసుల్లో వాళ్ళ స్నేహితులు చంపేస్తుంటారు. ఇవన్నీ కూడా అందరికి తెలుసు. ఇవన్నీ అటువంటి కుటుంబం అవసరమా అని చెప్పని ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందరూ కూడా అందుకని చెప్తున్నారు, కొన్ని ఏరియాకి అయితే మాకు రావద్దని కూడా చెప్తున్నాడు. మీరు రావద్దు, మీకు ఓటు ఏమని చెప్పని. అందుకనే దయచేసి బోండవమ్మ గారు ఎప్పటికైనా మారండి. మనిషి మారి ప్రజలకి సేవ చేయడానికి పొద్దున్నే నిద్రలేసి ప్రజలకి సేవ చేసే విధంగా చూడండి తప్ప 11 గంటలకు నిద్రలేసి ఏదో ప్రజలకు మేము ఒక ప్రెస్ మీట్ పెట్టేసి జగన్ గారు 2 తిట్లు తిట్టేసి మామూలుగా ఇక్కడ ఏదో చేసేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని మాత్రం మీకు తెలియదు. అలాగే ఇంతకుముందు మీకు తెలుసో తెలీదు, ఇంటెలిజెన్స్ డీసీ కింద ఉండేవాడు. అతని పేరేంటి? అంటే వాళ్ళు చేసినట్టే మిగతా వాళ్ళు చేస్తారని చెప్పి అనుకుంటున్నాడేమో అని అనుకుంటున్నాను. అతని పరిపాలనలో అదేవిధంగా చేశాడు. అతనే వెళ్ళి మీడియేషన్ చేయడం, అతనే వెళ్ళి ఇతర పార్టీ వాళ్ళ నాయకులు జాయిన్ చేయించడం, అతను పోలీసు వ్యవస్థను వాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వాడుతుందని చెప్పని పాప అతనికి అనుమానం కాదు, వీళ్ళు కూడా వాడతారేమో అని చెప్పి అనుకుంటున్నాడు. నాలాగేమో అనుకోని జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తుపెట్టుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి అవసరం ఎవరితో కూడా ప్రాకులాడాల్సిన పని లేదు. అతను ఆయన ఒకటే చెప్తాడు, నా ఎజెండా నచ్చి నా జెండా నచ్చి వచ్చిన వాళ్ళే తీసుకుంటాడు తప్ప చంద్రబాబు లాగా పోలీసు వ్యవస్థను ఆ రోజులో మేనేజ్ చేసినట్టు ఈ రోజు కనుక పోలీసు వ్యవస్థను మేనేజ్ చేస్తే చంద్రబాబు రోడ్డు మీద తిరగలుగుతాడా? పవన్ కళ్యాణ్ రోడ్డు మీద తిరగలుగుతాడా? నారా లోకేష్ ఏదో మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అని చెప్పి కొంత యాత్ర చేయగలుగుతాడా? ఇవన్నీ కూడా నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాడతాం, రెడ్ బుక్ అని చెప్పడం, మీకు వచ్చాక మీ సంగతి చూస్తామని ఏం చేస్తావు ఆయన వచ్చాక? అసలు నువ్వు కుప్పలోనే గెలవు, మీ సొద్దుపప్పు ఏమో మంగళగిరిలో గెలవడు, మీ దత్తపుత్రుడు గాజువాకలో గెలవడు. ఎందుకు మీకు ఈ ప్రగల్భాలు? అవసరమా ప్రగల్భాలు? మానుకొని ఎప్పుడైనా కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో నేను 10% కూడా చేయలేకపోయాను, నన్ను క్షమించండి అని చెప్పి అడగండి. అప్పుడన్నా మేము ప్రజలు నమ్ముతారు. ఈ దిక్కుమాలను మాట్లాడేది మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 175 సీట్లు మేమే కైవసం చేసుకోబోతున్నామని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం.